is almost 3 p.m. Like 5 to 3 we have finished. His name is Jim and driver's name is Mark. So he has requested us to give Google review like 5 out of 5 if I am satisfied or we are satisfied with the tour. So our tour is excellent, but only thing is they have to include maybe a couple of good spots in Queens and Bronx. So that's what I will write. So tour is very enjoying. So we couldn't cover Queens, Bronx and this thing Brooklyn without the bus. So it is very hard because we don't know how to go, where to go, what to see. So we are all walking towards subway station. So from there we take different subway trains based on our destination. I am planning to go to Edge. So that is the tallest building, tallest observation deck in this northern hemisphere. So I have done last time in 2021. So because it comes in pass, New York City pass, I want to do it again. So it is free, not free, it is inclusive. ఇక్కడ నుండి ట్రైన్ వస్తుంది. ఈ ట్రైన్ తీసుకొని 34th Street పెన్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఎడ్జ్ ఉంటుందట. అక్కడ ఎడ్జ్ వాకబుల్ డిస్టెన్స్ అట. సో ఆయన చెప్పిండు జిమ్. సో అందుకే ఇక్కడికి వచ్చాము. సో ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఆర్ నంబర్ అప్ టౌన్ అండ్ క్వీన్స్. సో ఇది ఎక్కి వెళ్ళిపోతే నేను ఆర్ వస్తుంది కదా, ఇది ఎక్కి 34th Street పెన్ స్టేషన్కి వెళ్ళిపోతాను. అక్కడ నుంచి వాకబుల్ ఎడ్జ్. ఇక్కడ ట్రైన్ దిగిన ఆర్ ట్రైను. సో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఏసీఈ బీడీ ఎఫ్ఎం ఎస్ 1 2 3 7 ఇవన్నీ కనెక్ట్ అవుతాయి ఇక్కడ టైమ్ స్క్వేర్లో. ఇది టైమ్ స్క్వేర్. సో నేను 7 ఎక్కాలి. 7 ఎక్కి హడ్సన్ యార్డ్ స్టేషన్ దిగాలి. అక్కడి నుంచి ఎడ్జ్ వాకబుల్ డిస్టెన్స్ అట. సో నేను 7 తీసుకుంటా. ఇప్పుడు 7 డైరెక్షన్స్ ఎట్లున్నాయో అక్కడికి వెళ్ళాలి. సో స్ట్రైట్ వెళ్ళాలి నేను 7 అంటే. సో ఈజీ. కొంచెం మనకు ఫస్ట్ 2-3 అవర్స్ కష్టం అనిపిస్తే కానీ తర్వాత అలవాటు అయిపోతుంది. ఇక్కడ ఈజీగా తిరగలుగుతాం మనం. సెవెంత్కి వెళ్తున్నా తీసుకొని 7 ట్రైన్ పట్టుకోవాలి. చూడండి ఎట్లుందో రష్ న్యూయార్క్ సబ్వేలా. సో ఎప్పుడు రష్ ఉంటుంది 24 hours. ఎందుకంటే మ్యాన్హాటన్లో తిరగాలంటే ఇది ఇంపార్టెంట్. సో ఇది చూడండి, ఇది 7 కిందకి వెళ్ళాలి. హ్యాండ్ చేంజ్ చేసిన కొంచెం రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా హాస్టల్కి వెళ్ళి. సో అందుకే 1 నెంబర్ రెడీగా ఉంది. 1 నెంబర్ పట్టుకొని హాస్టల్కి వెళ్ళిపోతా. 103 నా షాప్కి వెళ్ళిపోతా. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చేస్తాను. మళ్ళీ ఎడ్జ్కి వెళ్దాం అనుకుంటున్నా. చూద్దాం ఎడ్జ్ కానీ లేకపోతే రాకర్ పిల్లర్స్ అట్లా కానీ వెళ్తాను. ఐ గాట్ డౌన్ ఎట్ దిస్ సబ్వే. మై స్టాప్ 103 Street. సో ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. సో ఐ థాట్ ఇట్స్ బెటర్ టు ఈట్ Indian restaurant Kesari. So yesterday I had dinner. So today I will take Anand Baji. So because I am planning to go to dinner with my junior Vijay and his family. So he will be coming from Hartford. So and we go to dinner together. Veg pakora are వచ్చినాయి $8, టీ $4, but fine. సో మనం స్వీట్ చట్నీతో తిన్నా ఎంత తిన్నా బయట మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇది తింటేనే కొంచెం కడపండి. సో ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై ఫ్రెండ్ విజయ్ ఇన్ పెన్ స్టేషన్. సో ఐ టేక్ దిస్ సౌత్ ఫెరీ. సో ట్రైన్ వచ్చింది పెన్ స్టేషన్ వెళ్ళడానికి. ఒక 7-8 స్టాప్స్ పెన్ స్టేషన్. సో అక్కడ దిగి వెయిట్ చేస్తాను విజయ్ గురించి. సౌత్ ఫెరీకి వెళ్తుంది. మళ్ళీ పెన్ స్టేషన్ దగ్గరికి వచ్చిన మా ఫ్రెండ్ విజయ్ వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి సబ్వే 1 పట్టుకొని. సో రేపు నేను లగాడియా, తర్వాత ఇక్కడికి నెవార్క్ ఎయిర్పోర్టు, తర్వాత న్యూజెర్సీ, లాంగ్ ఐలాండ్ 4 అనుకుంటున్నా పోదామని. అన్ని ట్రైన్ ఎక్కి వెళ్ళడమే. సో అక్కడ న్యూజెర్సీలో మా రిలేటివ్స్ ఉంటారు, కజిన్. సో అందుకే చూస్తున్నా ఇక్కడికి వెళ్ళి కొంచెం నా ట్రైన్స్ చూస్తా. అంటే రేపు ఎన్జే ట్రాన్సిట్ అని వెళ్తుంది న్యూజెర్సీకి. నేను లాస్ట్ టైం 2021లో కూడా న్యూజెర్సీకి వెళ్ళలేదు. సో అందుకే ఈసారి న్యూజెర్సీ ఎక్స్ప్లోర్ చేద్దామని. ఎక్స్ప్లోర్ అంటే టైంలో ట్రైన్ పట్టుకొని పోయి వస్తే కొంచెం న్యూజెర్సీ స్టేట్ మనకు చూసినట్టు అవుతుంది, అలా టౌన్స్కినా. సో ఇప్పుడు వెళ్ళి చూస్తా అన్నీ. సో ఇక్కడికి వెళ్తే ఇప్పుడు పెన్ స్టేషన్ ఉంది కదా, పెన్ స్టేషన్లో ఇక్కడికి వెళ్తే మనకి కింద ఉంటాయి. సో డిఫరెంట్ ఎయిర్పోర్ట్ ఆప్షన్స్ కూడా నేను చూసినాం కదా. సో ఎట్లా వెళ్ళాలని చెప్పి నేను ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు రేపు పొద్దున 8 గంటలకు రావాలి, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, టికెట్స్ ఎట్లా ఎంత అవుతుంది అన్నీ ఇప్పుడు నేను చూసుకోవచ్చు. సో అన్నీ వెళ్ళి చెక్ చేస్తా. ఇప్పుడు బ్యూటిఫుల్ పెన్ స్టేషన్ ఇది, పెన్సిల్వేనియా స్టేషను. సో 2 స్టేషన్లు ఉంటాయి చెప్పిన. ఇక్కడ గ్రాండ్ సెంటర్లో ఒకటి,
పెన్ స్టేట్ ఒకటి. సో ఇక్కడ నుంచి ఆమ్ట్రాక్ వెళ్తాయి, లాంగ్ ఐలాండ్ రైల్ రోడ్ LIRR అంటారు అది వెళ్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే NJ ట్రాన్సిట్ వెళ్తుంది అండ్ న్యూజెర్సీకి డిఫరెంట్ టౌన్స్కి వెళ్తుంది. సో ఎక్సలెంట్. వాళ్ళు రోజు పొద్దున వస్తారు ఎంప్లాయీస్, ఇక్కడికి దిగుతారు, దిగి మొత్తం ఇక్కడ మ్యాన్హటన్లో పనిచేస్తారు. పనిచేసి మళ్ళీ ఈవినింగ్ ట్రైన్స్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ చూడండి మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది LIRR సర్వీసెస్, NJ ట్రాన్సిట్ అండ్ లెఫ్ట్ సైడ్లో. సో మాడిసన్ స్క్వేర్ గార్డెన్. స్ట్రేట్ వెళ్తే మోనిహాన్ ట్రైన్ హాలు, ఆమ్ట్రాక్. సో నేను అంతా తిరిగినా మళ్ళీ అవసరం లేదు, నేను అది మళ్ళీ ఇప్పుడు వెళ్ళేది మనకు టైం వేస్ట్ అవుతుంది. సో మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తారు అక్కడ, ఫ్రెండ్ వాళ్ళు. సో అందుకే జస్ట్ NJ ట్రాన్సిట్కి వెళ్ళి సో ఆ ఎయిర్పోర్ట్ ఆప్షన్ చూసి నేను ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఆయన లొకేషన్ పెడతాడు. సో లొకేషన్ పట్టుకొని ఆయన హడ్సన్ యాడ్స్లో ఉన్నాడట. సో అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోతా, జస్ట్ 0.5 miles. సో లెట్ మీ ఎక్స్ప్లోర్ ఆప్షన్స్ టు విజిట్ NJ ట్రాన్స్ న్యూజెర్సీ అండ్ లాంగ్ ఐలాండ్ రైల్ రోడ్ LIRR. సో యూ కెన్ సీ అబో. ఇక విజయ్ వచ్చిండు, కలిసిండు. సో ఆఫ్టర్ 2 years, సో అగైన్ మీటింగ్ హిమ్ ఇన్ పెన్ స్టేషన్. This is Vessel, new attraction in Hudson Yards, New York, Manhattan. So, ఇక్కడ ఏంది పైన ఏముంది విజయ్? పైన ఏముంది? ఇగో వ్యూ అంతే, అక్కడ ఏం లేదు, పార్కింగ్ లేదు, ఏం లేదు, రెస్టారెంట్స్ లేవు. సో ఈ పక్కన బిల్డింగ్స్. సో ఇట్లా ఎడ్జ్ టికెట్ ఇక్కడ రీడింగ్ చేసిన నా ఇన్వైసీ పాస్ నుంచి. సో ఇప్పుడు ఇమీడియట్ దొరికిపోయింది 750కి. సో విజయవాడ కింద వెయిట్ చేస్తామన్నారు. సో ఇది చూసి వెళ్ళిపోతా తొందరగా. లాస్ట్ టైం 2021 వచ్చినా కానీ ఈసారి ఇంకొంచెం మరోసారి చూద్దామని, ఫ్రీ NYC ఇంక్లూడ్ అయింది కాబట్టి. ఇది ఎంట్రన్స్ మామూలుగా బైక్ వెళ్ళడానికి. సో ఈ బిల్డింగ్లో 4th floorలో వచ్చి మనం ఇక్కడ టికెట్స్ కొనుక్కోవచ్చు, లేదా ఇన్వైస్ పాస్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇట్లా లైన్లు వెళ్తున్నా మామూలుగా ఎడ్జ్ అంటే ఏం లేదు, ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది పైన, ఓపెన్ డెక్. సో అది మనం బయటకు వచ్చి మొత్తం సిటీ అంతా చూడొచ్చు. సో దట్ ఈస్ ఎడ్జ్. సో 2020లో ఇప్పుడు ఇంకా ఫోటో తీసుకోవచ్చు కావాలంటే, నాకు ఇంట్రెస్ట్ లేదు, మళ్ళీ దానికి డబ్బులు ఉంటాయి. సో అందుకే వచ్చేసిన, మనమే తీసుకుంటే అయిపోతుంది ఇక్కడ. సో ఇది ఎడ్జ్ బిల్డింగ్ ఇట్లుంటుంది. సో ఇట్లా బయటకు వచ్చి చూడొచ్చు మనము సిటీ. ఇది ఇట్లుంటుంది. సో ఈ ప్లాట్ఫామ్ ఇది. సో బయటకు వచ్చి మనం మొత్తం సిటీ పైకి వెళ్ళడానికి. సో ఇది బిజీగా ఉంది, కానీ నాకు తొందరగా టికెట్ దొరికేసింది 745కి. సో ఇట్లా క్యూలో వెళ్ళాలి. సో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఇక్కడ, ఎందుకంటే లాస్ట్ టైమే ఆల్రెడీ నేను 3 towers ఎక్కిన 100+ floor ఇక్కడ న్యూయార్క్లో. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం జస్ట్ ఇది ఎడ్జ్ కూడా మనకు కాస్ట్లో ఇంక్లూడ్ అయింది కాబట్టి ఇది చూసి 15-20 minutes పైన స్పెండ్ చేసి వాళ్ళు విజయవాడ ఫ్యామిలీ కింద వెయిట్ చేస్తారు. సో కిందకి వెళ్ళిపోతా అంతే. ఎలివేటర్ లిఫ్ట్లో ఎక్కినాం. సో ఇప్పుడు 101 floorకి వెళ్ళిపోతుంది 1 minuteలో. చూడండి ఇట్లా అనిపిస్తుంది. ఇక్కడ వెయిట్ చేస్తారు. ఇక్కడ రెస్టారెంట్ ఉంది, కెఫే ఉంది. సో జనాలు అక్కడ చూస్తున్నారు. నేను స్కై డెక్కి వెళ్తున్నా. స్కై డెక్ మొత్తం ఓపెన్, ఇది పైన ఏం లేదు చూడండి. ఇక్కడ గ్లాస్ ఉంది అంతే. సో గ్లాస్ స్ట్రక్చర్. సో ఈ గ్లాస్ స్ట్రక్చర్ నుంచి మనం చూడాలి సిటీని. సో ఇప్పుడు ఆల్రెడీ నైట్ కనిపిస్తుంది, ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. సో అది వరల్డ్ ట్రేడ్ సెంటరు, హడ్సన్ రివరు. సో చూస్తే భయం వేస్తుంది ఇక్కడ నిలబడితే. ఇప్పుడిప్పుడే లైట్స్ వస్తున్నాయి అని. ఇది చూడండి, ఇది పైకి కూడా వెళ్ళవచ్చు. నైట్ వ్యూ. బ్యూటిఫుల్ వ్యూ. సో ఇట్లా కూర్చొని మనం ఇక్కడ చూడొచ్చు, కానీ మనకు టైం లేదు. సో చాలా టైట్ షెడ్యూల్. సో 3 days పాస్ కూడా సరిపోవట్లేదు, NYC పాస్. ఏం చేస్తాం? సో అది పరిస్థితి. అన్నీ చూడాలంటే తిరగాలి, చూడాలి, ఎక్కాలి, వెయిట్ చేయాలి, అది ప్రాబ్లం. ఇది చెప్పారు సరిపోయింది. బ్యూటీ కనిపిస్తుంది. 153 బిల్డింగ్, ఫాస్టెస్ట్ ఫ్లాట్స్ ఇన్ US, లైక్ న్యూయార్క్, మ్యాన్హాటన్. ఇదంతా మ్యాన్హాటన్. సో చూడండి ఎంత లైట్లు, ఎంత బ్యూటిఫుల్ ఉందో. సో అది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్.
సో కింద పడ్డట్టే ఉంది, ఎందుకంటే బయటకు వచ్చిన మీకు ఎడ్జ్ అంటే. సో ఎడ్జ్ మీద నిలబడ్డాం. సో చూడండి, ఇట్లా ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇది 101 ఫ్లోర్స్ పైన. సో మనకు భయం వేస్తుంటుంది చూస్తుంటే, బట్ వెరీ సేఫ్. Going down, I just finished this for 10-15 minutes spent on 101 floor, 101. So now going down. See, it will not take more than a minute, less than a minute. వచ్చేసిన. సో ఇక్కడ షాప్ ఉంటుంది ఇక్కడ. సో గిఫ్ట్ షాప్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి అంతే. ఎక్కడైనా గిఫ్ట్ షాప్ ఉంటుంది. సూపర్ సువెనీర్స్. ఇప్పుడు అడ్స్ అండ్ యాడ్స్, దీని అడ్స్ అండ్ యాడ్స్ అంటారు. సో ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. కప్పులు కానీ, మగ్గులు కానీ, టీ షర్ట్స్ కానీ, బ్యాగ్స్ కానీ, సో జాకెట్స్. సో అందుకే వెళ్ళిపోతున్నా ఎగ్జిట్. ఇక్కడ విజయవాడ వెయిట్ చేస్తారు కింద. నేను ఇంతకుముందు ఎక్కిన ఎడ్జ్ బిల్డింగ్. సో దీనిలో నేను 101 ఫ్లోర్కి పోయి వస్తున్నా. జస్ట్ 1 minute లోపలనే లిఫ్ట్ వెళ్ళిపోతుంది పైకి. అక్కడ ఒక 15-20 minutes స్పెండ్ చేసిన. కొంచెం క్యూ ఉంది. కిందికి దిగేటప్పుడు మాత్రం ఫాస్ట్గా వచ్చేసిన. సో ఎక్కువ క్యూ లేదు. సో నైట్ వ్యూస్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి, మంచిగా లైట్స్ అయినా. సో అందరు జనాలు ఇప్పుడు కొంచెం ఎక్కువ వస్తున్నారు. ఇదేమో దీన్ని వెజల్ అంటారు. ఇది 2019లో స్టార్ట్ చేశారు. ఇట్లా పైకి తిరుగుకూడా మెట్లెక్కి పైకి వెళ్ళి వ్యూస్ ఉంటాయి అంతే. సో ఇది నథింగ్ స్పెషల్. సో నాకు తెలిసి దీనికి లిఫ్ట్, ఎలివేటర్ ఉందో లేదో. సో ఇది ఇక్కడ అడ్స్ అండ్ యాడ్స్ అంటారు. ఇదంతా రీసెంట్ డెవలప్మెంట్. సో అడ్స్ అండ్ యాడ్స్ అని బాగా డెవలప్ చేశారు. సో ఇదంతా అదే. Video, is it video? Picture. 90 and 95. ఇక్కడ శరవణ భవన్ గ్రీన్ హిల్స్ అని న్యూయార్క్లో. సో ఇక్కడ తిని నేను ఇప్పుడు నాకు 10 o'clock ఉంది రాకర్ఫెల్లర్. సో దానికి వెళ్ళిపోతాను. సో ఐఎమ్ ఈటింగ్ ఇడ్లీ విత్ చట్నీ అండ్ సాంబార్ ఆఫ్టర్ 1 week in Saravana Bhavan, Green Ridge.